మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు తమ్మినేని గారు ఖమ్మం వచ్చే సందర్భంగా అందరికీ నమస్కారం. ఇటీవల కాలంలో తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురయ్యి హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్లో, ఖమ్మం ఆరోగ్య హాస్పిటల్లో వైద్యాన్ని పొంది మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మన ప్రీతమ నాయకులు తమ్మినేని వీరభద్రం గారు ఈరోజే ఖమ్మం రావడం జరిగింది. వాస్తవంగా ఈ వచ్చిన సందర్భంలో పార్టీ జనరల్ బాడీ సమావేశము అట్లాగే పత్రికా సమావేశము రెండు వేరువేరుగా నిర్వహించాలి అని చెప్పి భావించాము. ముందు జనరల్ బాడీ, తర్వాత పత్రికా సమావేశం అని. కానీ సమయం ముందు ప్రెస్ మీటు, ఆ తర్వాత జనరల్ బాడీ నిర్వహించేటట్లుగా మార్పు చేసుకోవడం జరిగింది. వీరభద్రం గారి ఆరోగ్యం గురించి అందరికీ గతంలోనే హాస్పిటల్ హెల్త్ బులెటిన్ ద్వారా తెలియజేసింది, పార్టీ వైపు నుంచి కూడా తెలియజేశాము. ఇప్పుడు ఫేస్ మేకర్ అమర్చారు, హార్ట్ స్టెబిలైజ్గా ఉండడం కోసమని. డాక్టర్ జానకిరామ గారు ధన్యవాదాలు. ఫేస్ మేకర్ అమర్చారు, అది గుండె యొక్క పంపింగ్ని, బీటింగ్ని స్టెబిలైజ్ చేస్తుంది. ఆధునికమైనటువంటి పద్ధతుల్లో ఉన్నటువంటి దాన్ని అమర్చడం జరిగింది. వారు ఇప్పుడు పూర్తిగా ఆరోగ్యవంతులుగా ఉన్నారు. ఆయన వస్తున్న మొదటి సమావేశమే పార్టీ జనరల్ బాడీ సమావేశంగా నిర్వహించాలి అని చెప్పేసి కూడా భావించడం జరిగింది. ఈ సమావేశం సందర్భంలో ఇప్పటిదాకా తమ్మినేని గారి ఆరోగ్యం పట్ల తీవ్రమైనటువంటి ఆందోళన మన శ్రేణులు పడ్డారు. ప్రజలు కూడా అట్లాంటి ఆందోళన వ్యక్తం చేశారు. పూర్తి ఆరోగ్యవంతులై తిరిగి రావాలి అని చెప్పేసి అందరూ ఆకాంక్షించారు. ప్రజల ఆకాంక్షలు, కోరికలు, కార్యకర్తల యొక్క అభిలాష, ప్రేమ, వీటన్నిటినీ ఇది చేస్తూ ఆయన తిరిగి పూర్తి పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మన దగ్గరికి వచ్చినటువంటి సందర్భంలో ఏర్పాటు చేసినటువంటి ఈ పత్రికా సమావేశానికి హాజరైనటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ తమ్మినేని గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాము. సమావేశానికి సిపిఐఎం జిల్లా ఇన్ఛార్జ్ కార్యదర్శి ఎర్రా శ్రీకాంత్ గారు అధ్యక్షత వహిస్తూ ఉన్నారు. అట్లాగే సిఐటియు అఖిల భారత నాయకులు సాయిబాబు గారు పాల్గొంటూ ఉన్నారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు గారు, భారతి గారితో పాటు ఈ జిల్లా పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. కార్యక్రమ అధ్యక్షులు శ్రీకాంత్ గారు, అలాగే సాయిబాబు గారు, సుదర్శన్, ఇతర మన పార్టీ రాష్ట్ర జిల్లా నాయకత్వం, ఇక్కడ హాజరైనటువంటి మిత్రులందరికీ, ప్రత్యేకించి పాత్రికేయ మిత్రులకు ధన్యవాదాలు, నమస్కారం. మొదటి విషయం, ఇప్పుడు నా ఆరోగ్య పరిస్థితి చాలా నిలకడగా ఉంది. డాక్టర్లు చెప్పే రిపోర్ట్ ప్రకారం ఎంత సీరియస్ కండిషన్లోకి అయితే నేను వెళ్ళానో అంత వేగంగా రికవరీ జరిగింది. ఏఐజీ హాస్పిటల్ వాళ్ళు చెప్తున్నారు, సీఎం రేవంత్ గారు వచ్చినప్పుడు ఆయన వాకప్ చేస్తుంటే పరిస్థితి, ఆయన చాలా స్ట్రాంగ్ బాడీ, మా హాస్పిటల్కి వచ్చిన పేషెంట్లలో ఇంత డేంజర్కి వెళ్ళిన వాళ్ళు ఇంత స్పీడ్గా మళ్ళీ రికవర్ కావడం ఈయన విషయంలో చూసాం అనేది వాళ్ళు చెప్పిన విషయం.
ఈ మాట మీకెందుకు చెప్తున్నా అంటే మీరు చాలా ఆందోళన పడ్డారు. ఆ మొదటి 2-3 రోజులు చాలామంది బాధపడ్డ వాళ్ళు, కొంతమంది ప్రార్థనలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా ఆందోళన ఏమి లేదు. మళ్ళీ యథాప్రకారం మన ఉద్యమాలు, మన కార్యక్రమాలు ముందు కొనసాగించవచ్చు. కాబట్టి కార్యకర్తలందరూ, నాయకత్వం మొత్తం పూర్తి కాన్ఫిడెంట్తో ఉండాలని, నా ఆరోగ్యం గురించి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నేను ముందు మీకు తెలియజేస్తున్నాను. హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా చాలామంది జిల్లాల నుండి, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి చూడడానికి రావడానికి, ప్రత్యేకించి ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల నుంచి ఉన్న పరిచయాలు ఎక్కువ కాబట్టి ఎక్కువ మంది రావడానికి ప్రయత్నం చేశారు. పార్టీ నాయకత్వం కానీ, అట్లాగే కుటుంబ సభ్యులు కానీ అట్లా రాకుండా కట్టడి చేసేదానికి కొన్ని సూచనలు చేయాల్సి వచ్చింది. అప్పుడప్పుడు కొంత కఠినంగా కూడా వ్యవహరించాల్సి వచ్చింది, అక్కడికి వచ్చిన వాళ్ళని చూడనీయకుండా. అది వేరే ఉద్దేశం కాదు. అక్కడ ఉన్న కండిషన్లో ఇంత ఎక్కువ మంది చూడడం ప్రారంభిస్తే ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ రంగంగా వ్యవహరించాల్సి వచ్చింది. అది మన కామెంట్స్ అర్థం చేసుకోవాలి. ఆ పరిస్థితులు కూడా చాలామంది 2 సార్లు 3 సార్లు కూడా హైదరాబాద్కు తిరిగిన వాళ్ళు ఉన్నారు చూడడానికి. అందుకే ఇప్పుడు కూడా మళ్ళీ రాష్ట్రం అంతా తిరిగి వెంటనే అందరినీ కలిసే అవకాశం లేదు కాబట్టి డాక్టర్లు ఇంకో 1-2 నెలలు ఎక్కువ శ్రమ తీసుకోకుండా కొంత రెస్ట్లో ఉండాలి, ఎక్కువ మాట్లాడకూడదు అనేది కూడా చెప్పారు. కాబట్టి లోపుగా చూడటానికి ఆసక్తి చూపించిన వాళ్ళని ఇంకా లేట్ చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి హైదరాబాద్ స్టేట్ ఆఫీస్లో ఒక సమావేశం నిర్వహించి వివిధ జిల్లాల నుంచి వచ్చిన కామ్రేడ్స్తో మాట్లాడాను. ప్రత్యేకించి మన జిల్లాకు సంబంధించి ఈరోజు ఇక్కడ మాట్లాడడం జరుగుతోంది. ఇది కేవలం నా ఆరోగ్యం గురించి మీరు పడుతున్న ఆందోళనకు పరామర్శించాలని ఉన్న కోరికకు సంబంధించి జరుగుతున్న మీటింగే తప్ప అంతకుమించి ఎక్కువ ఉపన్యాసాలు, రాజకీయాలు ఉండే అవకాశం లేదు. అయితే ప్రెస్ మీట్ పిలిచారు మన వాళ్ళు. ప్రెస్లో ఆరోగ్యం గురించి చెప్పడం వరకే సరిపోదు, అది ఎదురుగా చెప్పాం. హాస్పిటల్ వాళ్ళు కూడా బులెటిన్స్ ఇచ్చారు కాబట్టి మీకు ప్రెస్కు ఆరోగ్యం గురించి ఎక్కువ అవసరం లేదు. అవసరమైన 1-2 మాటలు ఉంటే ఇప్పుడు నేను చెప్పిన వాటి నుంచి తీసుకోవచ్చు. కానీ ప్రధానంగా వాళ్ళు ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఒక విషయం మీరు గమనిస్తున్నారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఖజానా ఖాళీ చేసేసారు బీఆర్ఎస్ వాళ్ళు. కాబట్టి మేమేం చేయలేకపోతున్నాం. 6 గ్యారంటీలు అమలు జరపడంలో చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికి 2 గ్యారంటీలు అమలు చేసాం, ఇంకో 2 గ్యారంటీలు ప్రారంభం చేయబోతున్నాం అనేది చెప్తూ వస్తున్నారు. ఈ గ్యారంటీల అమలు కోసం దానికి అర్హులైన వాళ్ళు దరఖాస్తులు పెట్టుకోవాలని చెప్పి ఒక భారీ జాతర నిర్వహించారు. దీని మీద ప్రతిపక్షం వాళ్ళు, ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్ళు ఇదంతా నాటకం ఆడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఖజానా మేము ఖాళీ చేసింది ఏం లేదు, ఎప్పటికప్పుడు ఉన్న అప్పులేంటో ఆదాయాలేంటో శాసనసభలోనే చెప్తూ వస్తున్నాం. ఇవాళ వాళ్ళు కొత్తగా కనిపెట్టేదో చెప్పడం అంటే అలవి కానీ హామీలు ఇచ్చారు కాబట్టి వాటిని అమలు జరపకపోతే కాంగ్రెస్ ఫెయిల్ అయిందని అంటారు. కాబట్టి ఫెయిల్ కావడానికి మేం కారణం, కాంగ్రెస్ కారణం కాదు, గత ప్రభుత్వం కారణం. వాళ్ళు ఇప్పటికే ఖజానా ఖాళీ చేశారు కాబట్టి మేము ఏం చేయలేకపోతున్నాం చెప్పుకోవడానికే కాంగ్రెస్ ఈ నాటకం ఆడుతుందనేది బీఆర్ఎస్ వాళ్ళ ఆరోపణలు. దీని పట్ల మన వైఖరి ఏంటి? అది బీఆర్ఎస్ ప్రభుత్వమైనా కాంగ్రెస్ ప్రభుత్వమైనా ప్రజలందరికీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే చరిత్ర లేదు వీళ్ళకు. గతంలో కాంగ్రెస్ చాలా కాలం పరిపాలించింది, బీఆర్ఎస్ కూడా చాలా కాలం పరిపాలించింది, 10 సంవత్సరాల పాటు. చాలా హామీలు తక్షణం ఓట్ల సంపాదన కోసం చేసే ధోరణి రాజకీయ పార్టీల్లో, ఒక్క తెలంగాణలోనే కాదు మొత్తం భారతదేశంలోనే అట్లాంటి రాజకీయ వాతావరణం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని గమనంలో పెట్టుకొని ఈ విమర్శల్ని, ప్రతి విమర్శలు మనం చూడాల్సిన అవసరం ఉంది. అయినా మన పార్టీ ఇప్పటివరకు తీసుకున్న వైఖరి ఏంటంటే
కాంగ్రెస్ గెలవడం సరైందే, మీ అభినందనలు తెలియజేస్తున్నాం. గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు అసలు చేయలేదని కాదు, చేసినప్పటికీ ఆ ప్రభుత్వంలో ఉన్న అప్రజాస్వామిక ధోరణి, ఉద్యమాల పట్ల లేక ఇతర ప్రజాస్వామ్య హక్కుల విషయంలో జరుగుతున్న ఆందోళనల్ని అణిచివేసే విషయాలు, ఏకపక్షంగా వ్యక్తుల ఆధ్వర్యంలో పరిపాలన సాగటం, ఇట్లాంటి అంశాల్లో ప్రతిపక్షాల పట్ల, ప్రజాస్వామ్య ఉద్యమాల పట్ల అనుసరించిన అహంకార ధోరణి, దీన్ని మనం తీవ్రంగా నిరసించాం. కాబట్టి ఈ కాంగ్రెస్ విజయాన్ని మనం స్వాగతించాం. దాంతోపాటు రాగానే 1-2 హామీలు అమలు జరపడాన్ని కూడా హర్షించాం. ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు కలిసినప్పుడు, అంటే నా ఆరోగ్యాన్ని పరామర్శించడానికి హాస్పిటల్కి వచ్చినప్పుడు కానీ, అంతకుముందు ప్రత్యేకించి సిపిఎం ప్రతినిధి బృందం సీఎంను కలవడం జరిగింది. మొత్తం దాదాపు సెక్రటరియట్ సభ్యులు అందరం కలిసాము. చాలా ఓపికగా 45 నిమిషాల సేపు టైం ఇచ్చి మనం చెప్పిన విషయాలను విన్నారు. అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు చేసుకోవడంతో సరిపోదు, తక్షణం రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యలు ఏమిటి, అది పోడు భూములు కావచ్చు, ఇళ్ల స్థలాలు కావచ్చు, భూముల పట్టాలు కావచ్చు, ధరణిలో ఉన్న సమస్యలు కావచ్చు, అసంఘటిత రంగ కార్మికుల వేతనాల విషయంలో కావచ్చు, అంగన్వాడీ ఆశాలు ఇట్లాంటి వాళ్ళే, అట్లాగే టీచర్స్ యొక్క బదిలీల రెగ్యులైజేషన్ కావచ్చు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల సమస్య కావచ్చు, మనం ఇచ్చిన 20 డిమాండ్లలో ఇవన్నీ ఉన్నాయి. ఆ రకంగా ఒక నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకోవడం ద్వారా రాష్ట్రంలో అభివృద్ధిని ముందుకు తీసుకోవాలని చెప్పి ఆనాడు సజెషన్ ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ చెప్తున్నట్టుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం భవిష్యత్తులో ఏం చేయలేదు, ఇది కుప్పకూలిపోతుంది, వాళ్ళకి ముఠాలు ఉన్నాయి, 5-6 నెలల కంటే సంవత్సరం కంటే ఈ ప్రభుత్వం ఎక్కువ ఉండదు, ఇట్లాంటి శాపనార్థాలు పెట్టే ధోరణి ఇది సరైనది కాదనేది మన పార్టీ వైఖరి. ఏదన్నా కారణాల చేత కాంగ్రెస్ దెబ్బతింటే అప్పుడు ఎందుకు దెబ్బతింటుందో దాని గురించి అప్పుడు మాట్లాడదాం. కానీ ఇప్పుడు పెళ్ళి ఎప్పుడే తద్దిన మంత్రాలు పెట్టడం అనేది, ఇప్పుడే గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పుడు ఇప్పుడు జోషాలు చెప్పి 6 నెలలు పోతుంది, 3 నెలలు పోతుంది అనేది అది కరెక్ట్ కాదు. ఇది మనం తీసుకున్న వైఖరి. ఇది కాక కొన్ని సమస్యల విషయంలో మనం సీరియస్గా ఉన్నాం. ఉదాహరణకు నిన్నాయి వాళ్ళ ఒక కొత్త ధోరణి, రేపు కేసీఆర్ హనుమకొండలో ఒక మీటింగ్ పెట్టబోతున్నాడు. నల్లగొండలో పెట్టే మీటింగు ఈయన పెడతాడని తెలియగానే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మేము కూడా అక్కడే మీటింగ్ పెడుతున్నామని వాళ్ళు అనౌన్స్ చేశారు. కేసీఆర్ అనౌన్స్ చేసిన మీటింగ్ ఏంటి? మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ 2-3 నెలల్లో ఆయన ఆరోగ్యం దెబ్బతిని కాలు ఆపరేషన్ జరగడం, ఈ కారణం చేత ప్రజల్లోకి రాలేదు. ప్రజల్లోకి రావడం నల్గొండ మీటింగ్ తోటే ప్రజల్లోకి వస్తున్నానని చెప్పి ప్రకటిస్తున్నాడు. సమస్య కూడా తెలంగాణ వాదాన్ని మళ్ళీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సరే, వాదం సంగతి ఎలా ఉన్నా సమస్య ఏమిటంటే కృష్ణా జలాల సమస్య, గోదావరి జలాల సమస్యలు, ఈ జలాలపైన ఉన్న హక్కుల్ని, అథారిటీని కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పే ఒక ప్రక్రియ నడుస్తోంది. మన పార్టీ మొదటి నుంచి చెప్తోంది, ఏదో పిల్లి తగద కోతి తీర్చుతా, కోతి తగద పిల్లి తీర్చుతా, ఒక సామెత ఉంది, ఒక కథ. అట్లా ఇప్పుడు ఆంధ్ర తెలంగాణల మధ్య కృష్ణా నదీ జలాల విషయంలో వస్తున్న తగాదా, మహారాష్ట్ర విషయంలో మహారాష్ట్రకు కూడా కొన్ని సమస్యలు తగాదా, ఈ తగాదాల పేరుతో నాగార్జున డ్యామ్ దగ్గర అటు ఏపీ పోలీసులు ఇటు తెలంగాణ పోలీసులు మోహరించి ఉంటున్నారు. కొంతమంది డిమాండ్ చేస్తున్నారు, రేపు సాయంత్రం కల్లా తెలంగాణ పోలీసుని అక్కడ మోహరించాలి, మొత్తం డ్యామ్ని స్వాధీనం చేసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పార్టీలు కూడా ఉన్నాయి. మొదటి నుంచి మనం మాట చెప్తున్నాం, తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పటికీ తెలుగు ప్రజలు మాత్రం విడిపోకూడదు, ప్రజల్లో ఐక్యత ఉండాలి, ప్రజల ప్రయోజనాలు కాపాడబడాలి. సాగునీటి విషయంలో అటు ఆంధ్ర ప్రయోజనాలు కానీ తెలంగాణ ప్రయోజనాలు కానీ విస్మరించకుండా సామరస్యంగా పరిష్కరించుకునేదానికి గతంలో వేసిన ట్రిబ్యునల్స్, వాటి తీర్పులు, లేదు ఇప్పుడు కొత్తగా
ఉత్పన్నమైన సమస్యల్లో ఎవరి క్లెయిమ్లు ఏంటి అనేది పరిశీలించి డెమోక్రటిక్గా పరిష్కారాలు చేయాలి అనేది మన పార్టీ మొదటి నుంచి చెప్తుంది. ఆ పద్ధతిలో కాకుండా మీ గవర్నమెంట్ ఇది పాడు చేసిందని ఒక పార్టీ విమర్శిస్తే, లేదు మీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడే ఇప్పుడు కేంద్రానికి ఈ అధికారాలు ఇస్తోంది అని వాళ్ళు విమర్శించడం జరుగుతుంది. వాస్తవంగా ఎవడప్పచెప్పినా గతంలో కొంత దారేశారు గత ప్రభుత్వ కాలంలోనే. ఈ ప్రభుత్వం ఇంకాస్త ముందుకు పోయి వాళ్ళు అప్పచెప్పే పని కూడా పూనుకుంటున్నారు, కేంద్రానికి అధికారం ఇచ్చే పని. ఇది తప్పు. కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక సమస్య పైన లిటిగేషన్లు సృష్టించి రాష్ట్రాల మీద పెత్తనం చేసే వైఖరిలో కేంద్రం ఉంది. అట్లాంటి అవకాశం ఇవ్వకూడదు. బీజేపీ ప్రభుత్వం మరింత దుర్మార్గంగా వ్యవహరించే అవకాశం ఉంది రాష్ట్రాల పట్ల. కాబట్టి ఈ వైఖరి సరైంది కాదు. రేపు బహిరంగ సభలో ఏం మాట్లాడినా మన పార్టీ వైఖరి మాత్రం రాబోయే కాలంలో కృష్ణా జలాల విషయంలో కానీ, గోదావరి జలాల విషయంలో కానీ, ట్రిబ్యునల్స్ ముందు గతంలో మనం చెప్పిన వాదనలు కానీ, వీటి ఆధారంగా ఒక శాస్త్రీయమైన పరిష్కారం కనుగొనేదానికి ప్రయత్నం చేయాలి. అది ఉభయత్ర రాష్ట్రాల మధ్య ఉండాలి తప్ప కేంద్రానికి పెత్తనం అప్పచెప్పకూడదు, కేంద్రానికి మన అధికారాలను దఖలుపరచకూడదు. ఇది నష్టము అనేది స్పష్టమైన వైఖరి పార్టీ తీసుకుంటా ఉంది. గత ఎక్స్పీరియన్స్ కూడా మనకు ఉంది. ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది మన తెలంగాణ విడిపోయి, ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు పార్లమెంట్లో ఆ చట్టం చేసినప్పుడు విడిపోతున్న తెలంగాణకి ఏ హక్కులు ఇస్తాం అనేది చాలా స్పష్టంగా ఆనాడు చెప్పారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తాం, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇస్తాం, తర్వాత ఐఐఎం అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇస్తాం సెంటర్ నుంచి, కాళేశ్వరం ప్రాజెక్ట్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తాం, ఇట్లాంటి జాతీయ హోదా ఇచ్చి దాన్ని డబ్బంతా భరిస్తాం, ఇట్లాంటి హామీలు మనకి ఇచ్చారు. ఒక్కటి నెరవేరలేదు. ఇందులో నెరవేరకపోగా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని వేరే రాష్ట్రాలకు బదిలీ చేసే ప్రయత్నం కూడా జరిగింది. ఇప్పటికే నిర్ణయాలు కూడా జరిగినాయి. కాబట్టి ఇట్లాంటి విషయాల్లో రాజకీయ భేదాలు మర్చిపోయి కాంగ్రెస్, బీఆర్ఎస్ సకల పార్టీలు కలిసి ఐక్యంగా పోరాడాల్సిన సందర్భం వదిలేసి మళ్ళీ ఇప్పుడు మేమే రాష్ట్రాన్ని రక్షిస్తున్నాం అంటే మేమే రాష్ట్రాన్ని రక్షిస్తున్నామని ఈ రాజకీయ ప్రయోజనాల కోసం వచ్చే పార్లమెంట్ ఎన్నికల ఓట్ల కోసం కొట్లాడుకోవడం అనేది అది ప్రజలకు నష్టం, తెలంగాణ రాష్ట్రానికి నష్టం అనేది మన స్పష్టమైన అభిప్రాయం. కేంద్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా రాబోయే కాలంలో రాష్ట్రాలన్నింటి మీద పెత్తనం సాధించడానికి, వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రతిపక్ష పార్టీలని లేకుండా చేసేదానికోసం చాలా దుర్మార్గంగా ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు రామ్నాథ్ కోవింద్ మన అధ్యక్షుడు, ఆయన మాజీ అధ్యక్షుడు, ఆయన ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలో వేసేనాడు చెప్పింది ఏంటి, పార్లమెంట్కి ఒకసారి, అసెంబ్లీకి ఒకసారి, మళ్ళీ ఏదన్నా ఒక రాష్ట్రంలో ప్రభుత్వం కూలిపోతే మళ్ళీ ఇంకోసారి ఎన్నికలు, ఇన్నిసార్లు వద్దు, ఒకేసారి మొత్తం దేశంలో ఒకే ఎన్నిక ఉండాలి అనేది బీజేపీ యొక్క ప్రతిపాదన. దీనికి ప్రజలకు నచ్చడానికి చెప్పే మాట ఏంటంటే, పదే ఎన్నికలు వస్తే చాలా డబ్బు ఖర్చు అవుతుంది, ఆ డబ్బు అంతా నష్టం కదా, ఆ డబ్బు మనం అభివృద్ధి కార్యక్రమాలకు పెట్టుకోవచ్చు, కాబట్టి ఎన్నికలు పదే జరగకూడదు అని. కానీ అసలు ఉద్దేశం ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం, ఏకపక్ష పరిపాలన రుద్దడం దేశం పైన, క్రమంగా ఏక వ్యక్తి పరిపాలన వైపుగా మన రాజ్యాంగాన్ని మళ్లించడం, ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తూ ఉంది. ఇందులో భాగంగా ఇప్పుడు ఈ రామ్నాథ్ కోవింద్ కమిటీ వేశారు. ఆ కమిటీ పట్ల ఆ కమిటీ ముందు మన పార్టీ వాదనలు వినిపిస్తూ నిన్న సీతారాం యేచూరి ఇంకా మన కేంద్ర నాయకత్వం వీళ్ళు పాల్గొన్నారు. ఒక మౌలికమైన విమర్శ మన పార్టీ చేసింది ఏంటంటే, ఆ కమిటీ వేసినప్పుడు ఇట్లాంటి ఒకే ఎన్నికలు జరపడం కరెక్టా కాదా అనేది సూచించడానికి కమిటీ వేయాలి. కానీ ఇప్పుడు వేసిన కమిటీకి వాళ్ళు ఇచ్చిన రెఫరెన్సు, వాళ్ళు ఇచ్చిన టార్గెట్ ఏంటంటే ఆ ఎన్నికలు నిర్వహించే పద్ధతి ఎలా ఉండాలి అనేది వాళ్ళకి అప్పచెప్పారు.
అంటే ఎన్నికలు నిర్వహించడానికి ఇప్పటికే డిసైడ్ అయిపోయారు. డిసైడ్ అయిపోయి ఆ ఎన్నికలు నిర్వహించే పద్ధతుల గురించి వీళ్ళు సూచనలు ఇస్తారట. అంటే ఒకవేళ అసెంబ్లీ మధ్యలో ఒక రాష్ట్రం రద్దు అయితే దాన్ని ఎట్లా చేయాలి, ఇట్లాంటి సమస్యలు అయితే రైజ్ అవుతున్నాయో వాటి పరిష్కారాల కోసం ఈ కమిటీ చేశారు తప్ప అసలు ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక అనే పద్ధతి అమలు జరపడం కరెక్టా కాదా అనే విషయం మీద కమిటీ లేదు. ఇది చాలా తీవ్ర అభ్యంతరకరం అనేది మన పార్టీ వైఖరి తీసుకోవడం జరిగింది. క్రమంగా అన్ని రాష్ట్రాల మీద పెత్తనం లేదా ఆ రాష్ట్రాల్లో ఉన్న ప్రతిపక్ష పార్టీలని అణిచివేయడం ఈ ధోరణి ఇటీవల కాలంలో బాగా పెరిగింది. కేరళ విషయం మనకు తెలుసు. కేరళలో అక్కడ గవర్నర్ ద్వారా ప్రజాస్వామిక ప్రభుత్వం, అక్కడ సిపిఎం ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వాన్ని ఎన్ని తిప్పులు పెడుతున్నారని దీనికి వ్యతిరేకంగా చాలా పెద్ద ఆందోళన, నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. రేపు 8న ఢిల్లీలో ధర్నా కార్యక్రమం కూడా కేరళ రాష్ట్రంలో జరుగుతున్న ఈ కేంద్ర ప్రభుత్వ అఘాయిత్యానికి వ్యతిరేకంగా, అంటే అప్రజాస్వామిక ధోరణికి వ్యతిరేకంగా ఇది జరుగుతోంది. దీన్ని కూడా మనం బలపరుస్తున్నాం. అట్లాగే ఫిబ్రవరి 16వ తేదీన దేశవ్యాప్తంగా ఒక సార్వత్రిక సమ్మె జరుగుతోంది. గ్రామీణ బంద్ జరుగుతోంది వ్యవసాయ కార్మిక సంఘం, ఇతర సంఘాల ఆధ్వర్యంలో. దీని యొక్క సారాంశం కూడా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, వ్యవసాయ కార్మిక, అసంఘటిత రంగ కార్మికుల పట్ల అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఈ కార్యక్రమాలన్నీ పిలిపివ్వడం జరిగింది. కాబట్టి దేశవ్యాప్తంగా ఈ అప్రజాస్వామిక ధోరణులకు వ్యతిరేకంగా, మతత్వ విధానాలకు వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఇండియా కూటమి రేపు ఎన్నికలు ఎలా ఉంటాయి? బీహార్లో నితీష్ కుమార్ గతంలో ఇండియా కూటమి వైపు ఉండి ఇప్పుడు మారిపోయాడు. దీనివల్ల ఇండియా కూటమి విజయ అవకాశాలను దెబ్బతింటాయా? లేకపోతే అయోధ్యలో రాముడి ఆలయాన్ని నిర్మించే బ్రహ్మాండమైన ప్రచారాన్ని, ఇంటింటికి అక్షింతలు పంపించడం లాంటి కార్యక్రమాన్ని బీజేపీ చేసింది. ఈ రాముడి మీద భక్తితో ఏమన్నా ఓట్లు పడతాయా? ఇట్లాంటి చర్చలు కొన్ని సీరియస్గా దేశంలో జరుగుతున్నాయి. మన పార్టీ అభిప్రాయంలో దేవుడు, రాముడు, భీముడు ఇట్లాంటి భక్తి ఎంత ఉన్నప్పటికీ నిత్య జీవిత సమస్యల విషయంలో ప్రజలు ఆలోచించక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. పెరుగుతున్న ధరలు కానీ, నిరుద్యోగం కానీ, శాంతి భద్రతలు కరువైపోవడం కానీ, కార్మిక వర్గంలోని అసంతృప్తి కానీ, ఇట్లాంటి సమస్యలన్నీ ముందుకు వచ్చే అవకాశం ఉంది. మతోన్మాదం చాలా పెచ్చరిల్లిపోయింది. ఇతర మతస్థుల్ని, మైనారిటీలు మన దేశంలో లేకుండా చేసే ధోరణి ఉంది. మేధస్సు ఈ విధానాన్ని ప్రశ్నిస్తే వాళ్ళంతా చూసే దుర్మార్గం కూడా నడుస్తోంది. కాబట్టి ఈ విషయాల పట్ల ఫోకస్ జరిగితే తప్పనిసరిగా బీజేపీని ఓడించడం సాధ్యమే అనేది మన పార్టీ ఇప్పటికీ గట్టిగా విశ్వసిస్తోంది. దానికోసం ప్రయత్నం జరుగుతోంది. కొన్ని విషయాలు ఉంటాయి. నితీష్ కుమార్ లాంటి వాడు మారాడు కాబట్టి బీహార్లో ఏదో జరిగిపోతుంది. బీహార్లో గతంలో బహుశా 50 సీట్లకు 49 సీట్లు ఎంతో, ఒక సీటు తప్ప మిగతా అన్నీ బీజేపీ కూటమికి వచ్చినాయి. ఇప్పుడు నితీష్ కుమార్ ప్రతిపక్ష కూటమిలో ఉంటే అన్ని సీట్లు రావు. నితీష్ కుమార్ మళ్ళీ బీజేపీ అయిపోయాడు కాబట్టి వస్తాయేమో అని కొంతమంది చర్చ చేస్తున్నారు. కానీ ఆయన ఇప్పుడు 9 సార్లు మారాడట. ఇప్పుడు అటు ఇటు ఇట్లా మారడాన్ని వ్యతిరేకించే శక్తులు, సాధారణ ప్రజల్లో కూడా కొంత అసహ్యం, ఇది కూడా స్టార్ట్ అయిందనేది నేషనల్ మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి. అట్లాగే ఇతర రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితుల్లో కూడా ఇండియా కూటమి మధ్య వైరుధ్యాలను తగ్గించి వీలైనంతగా సీట్లు సర్దుబాటు చేసుకునే ప్రయత్నాలు కూడా నడుస్తున్నాయి. ఏవైనా అట్లా నాయకుల మధ్యనో ఏదైనా రాష్ట్రంలో ఇండియా కూటమి పార్ట్నర్స్ మధ్య తగాదాలు కొన్ని ఉండొచ్చు. కానీ సాధారణ ప్రజల్లో వస్తే మాత్రం అది ఆపలేరు. ఇప్పుడు సాధారణ ప్రజలు, ఇప్పుడు తెలంగాణ అనుభవం ఉంది. కేసీఆర్ ఎంత బలవంతుడైనా సరే, ఎన్ని అభివృద్ధి చేశామని చెప్పినా, దేశంలో నెంబర్ 1 ఆదాయం వచ్చింది మనకని చెప్పినా, నెంబర్ 1 స్టేట్ అని చెప్పినా, నిజంగానే అభివృద్ధి కొంత చూపించినా, ఇతను పనికిరాడు, అప్రజాస్వామికవాది అనుకున్న జనానికి ఏది లెక్కలేదు. కాంగ్రెస్ పార్టీ అంత గొప్ప పార్టీ కాబట్టి విజయం సాధించిందని కాదు, అది కేసీఆర్ ఓటమి తప్ప కాంగ్రెస్ విజయం కాదు. మొన్న జరిగింది కేసీఆర్ వ్యతిరేకత వల్లనే కాంగ్రెస్ గెలిచింది. అట్లాగే
బీజేపీ వ్యతిరేకత అనేది నిత్య జీవిత సమస్యలపైన జరిగితే మాత్రం ఖచ్చితంగా రేపు ఓడిపోయే అవకాశం ఉంది. అయితే సమస్య అంతా ఏంటంటే ఇండియా కూటమి కానీ మన శక్తులు కానీ సమస్య ఏంటంటే ఆ మత సమస్యల్ని వాళ్ళు ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది కాకుండా మన సమస్యలు, అది జీవిత సమస్యలను ఫోకస్ చేయడం మనం ప్రయత్నం చేయాలనేది దేశ రాజకీయాల్లో కీలకంగా ఉంది. ఆ ప్రయత్నం సిపిఎం పార్టీ చేస్తాం. లోకల్గా ఉన్న ఒక సమస్య చెప్పి నేను ముగిస్తాను. మన జిల్లాలో పాలేరు పాత కాలువ అనేది ఒక ముఖ్యమైన సాగునీటి ప్రాజెక్టు. అది నాగార్జున సాగర్ రాకముందు, ఆ కాలువలు రాకముందు కూడా ఆ కాలువ ఉంది. దాని కింద 14,500 ఎకరాల భూమి సాగు అవుతుంది. దాని కింద రెండో పంట కూడా పంటలు వేసుకునే అలవాటు అక్కడ రైతాంగానికి ఉంది. ఈ సంవత్సరం నీటి ఎద్దడి వస్తుంది. వర్షాభావం వల్ల మన రిజర్వాయర్లో ఎక్కడా కూడా సరైన నీటి మట్టాలు లేవు. అందుకని పాలేరు రిజర్వాయర్లో కూడా 117 అడుగులు మాత్రమే ఉందని చెప్తున్నారు. 124 ఉండాలి, చాలా తక్కువ ఉంది. దీన్ని పంటలకు విడుదల చేస్తే తాగునీటికి సమస్యలు వస్తాయి అనేది గవర్నమెంట్ చెప్తారు. మనం చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉన్న 117 వాడితే తాగునీటి సమస్యలు వచ్చే మాట నిజమే, కానీ నాగార్జున సాగర్లోంచి నీటిని విడుదల చేయాలి, ఖచ్చితంగా పాలేరు రిజర్వాయర్ నింపాలి. ఎందుకంటే అందుకని ఎందువల్ల ఇది అంటే ఇప్పుడు ఈ 14,500 ఎకరాల ఆయకట్టు అయితే పాత కాలంలో ఉందో దీంట్లో ఇప్పటికే పంటలు వేసున్నారు. 6,000 ఎకరాల్లో వరేశారు. ఒక 1,225 ఎకరాల్లో చెరుకుంది. ఈ రెండు పంటలు 6,000 ఎకరాల వరి, 1,225 ఎకరాల చెరుకు నాశనం అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఇవన్నీ నీళ్ళు ఇగిపోతాయి. ఇప్పుడు అధికారులు ఏమంటున్నారు, మేము తాగేదానికి నీళ్ళు ఇస్తాం తప్ప పంటలకు నీళ్ళు ఇచ్చే సమస్య లేదంటున్నారు. నిట్ట నిలువన ముంచడమే ఈ 6,000 ఎకరాలని, ఈ 1,225 ఎకరాలని. ఇది జరగకూడదు అనేది ఇప్పటికే కాంగ్రెస్తో సహా ఉన్న రైతులందరూ ఐక్యంగా ఉద్యమించారు, పోయారు. ఆ కాలువ తూములు కూడా తీశారు, నీళ్లు పెట్టుకున్నారు ఒక రౌండ్. అట్లాంటి చర్య సమర్థనీయం అనేది సిపిఎం పార్టీ అభిప్రాయం. గవర్నమెంట్ కానీ ఖచ్చితమైన చర్య తీసుకుని విడుదల చేయకపోతే రేపు కూడా మళ్ళీ అట్లాంటి ఉద్యమం చేస్తాం. ఖచ్చితంగా పాలేరు పాతకాలకు నీళ్లు అందించే దానికోసం సిపిఎం శాయశక్తిలో కృషి చేస్తుంది ఖమ్మం జిల్లాలో. ఇప్పుడు కొత్తగా మంత్రులు అయ్యారు, సంతోషం. కాంగ్రెస్ చాలా ఎక్కువ సీట్లు గెలిచింది, మరీ సంతోషం. రేపు పార్లమెంట్ ఎన్నికలకు కూడా గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు, మంచిది. ఆ విషయం కూడా ఆలోచిద్దాం తగిన సమయం వచ్చినప్పుడు ఎట్లా చేయాలనేది. కానీ ఇప్పుడు రైతాంగం ఎదుర్కొంటున్న ఈ ముఖ్యమైన సమస్యను దాటేసి పట్టించుకోకపోతే మాత్రం ప్రజలు క్షమించరు. కాబట్టి మంత్రులైనటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కానీ, లేతే పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఆయనకి ఇంకెక్కువ బాధ్యత ఉంది తను కాబట్టి. అట్లాగే గతం నుంచి సీనియర్ మంత్రిగా ఉండి అనుభవం ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు ఆ పాలేరు ప్రాంతంకి ప్రాతినిధ్యం వహించి గతంలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కూడా నేను ఇంత చేశానని చెప్పినటువంటి చరిత్ర ఉంది, వ్యవసాయ మంత్రి కూడా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ముగ్గురు బాధ్యత వహించి పాలేరులో ఆ 6,000 ఎకరాల వరి, 1,225 ఎకరాల చెరుకుని కాపాడాలి. ఈ బాధ్యత ఆ ముగ్గురికి ఉంటుంది అనేది నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇది రాజకీయ వివాదం కోసం కాదు, ఖచ్చితంగా వాళ్ళు చేస్తే ఆ కార్యక్రమం దానికి అవసరమైన సహకారాన్ని సిపిఎం పార్టీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇది మీ దృష్టికి తీసుకురావాల్సిన అంశాలు. ఎందుకంటే ఎక్కువ టైం మాట్లాడడం సరైనది కాదు. థ్యాంక్ యూ. నమస్కారం. మిత్రులారా, కొంచెం వెంకటరావు కానీ ప్రశ్న ఏంటి? ఇండియా కుటుంబంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పటికీ అట్లాంటి ప్రస్తావనలు అక్కడక్కడ తీసుకొస్తున్నారు. నాకు కలిసినప్పుడు రేవంత్ గారు కానీ మిగతా మంత్రులు కానీ కలిసే చేయాలని. మేముగా ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కొద్ది రోజుల రాష్ట్ర కమిటీ సమావేశం ఉంది, తప్పకుండా నిర్ణయం తీసుకోలేదు. ఓకే ఫ్రెండ్స్, మిత్రులందరికీ ధన్యవాదాలు. ఒక్క విషయం,
ఫిబ్రవరి 16వ తేదీన దేశవ్యాప్తంగా జరిగేటటువంటి సార్వత్రిక సమ్మె గ్రామీణ బంధు ఖమ్మం జిల్లాలో జిల్లా వ్యాపిత బంధుగా నిర్వహించాలి అని చెప్పి బీజేపీయేతర పక్షాలన్నీ కూర్చొని మాట్లాడుకొని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకని 16వ తేదీన జిల్లా బంద్ జరుగుతుంది, ఇంక్లూడింగ్ ఖమ్మం టౌన్తో సహా మొత్తం బంద్ జరుగుతుంది. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రైతాంగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ బంద్ జరుగుతూ ఉంది. ఈ బంద్ని జిల్లా ప్రజానీకం జయప్రదం చేయాలి అని చెప్పేసి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వకమైనటువంటి